బుధవారం బీఆర్ఎస్ బీజేపీ నాయకులు యాదగిరిగుట్టలో బస్టాండ్ ఎదురుగా ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. బుధవారం బీఆర్ఎస్ బీజేపీ నాయకులు యాదగిరిగుట్టలో బస్టాండ్ ఎదురుగా ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికార పార్టీ నేతల ఆగడాలపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ కేసులు బనాయించడమే కాకుండా అసభ్య పదజాలంతో దూషించారంటూ ఆందోళన చేశారు. అంతకుముందు అసభ్య పదజాలంతో దూషించిన కాంగ్రెస్ పార్టీ నాయకుడిపై కేసు నమోదు చేయాలంటూ యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ నేతలు అనంతరం ర్యాలీగా వెళ్లి బస్టాండ్ ఎదురుగా బీజేపీ నేతలతో కలిసి ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. అధికార పార్టీ నేతల ఆగడాలపై ప్రశ్నిస్తే తప్పు చేయలేదని నిరూపించుకోవాలని, నేతలు అక్రమ కేసులు బనాయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అధికారులు సహకరించాలి సార్. అధికార పార్టీని కాకుండా కొంచెం న్యాయమైన కాదని ప్రజారాజ్యం తెస్తాం మేమని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ప్రజాపాలన పేరుతో ప్రతిపక్షాల గొంతులు ఎక్కేస్తున్నాయి తప్ప ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదు. ఇవాళ యాదగిరిగుట్ట పట్టణంలో మరి ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు చేసే అరాచకాల మీద మేము మరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మరి సిఐ కంప్లైంట్ ఇస్తుంటే మరి ఏసీబీ గారు వచ్చి వాళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారు అంటే ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలేక వ్యవహరిస్తూ ఉన్నారు. మరి ఎందుకంటే ఇవాళ అసెంబ్లీ నడిచేదేమో హైదరాబాద్లో, ఇక్కడ గుట్టల మీరు గుంపులుగా రావద్దు, మీరు వచ్చి ఒకరు వచ్చి సింగిల్గా వచ్చి కంప్లైంట్ ఇవ్వాలంటే ఇది ప్రజాపాలన లేకపోతే కాంగ్రెస్ పాలన? మీరు ఏం మాట్లాడుతూ ఉన్నారండి ఏసీబీ గారు? అసలు ఏం మాట్లాడుతూ ఉన్నారు మీరు? ఒక సామాన్యుడు వచ్చి పోలీసులు వచ్చి కంప్లైంట్ ఇవ్వకూడదా? కాంగ్రెస్ వాళ్ళు 30-40 మంది వచ్చి కంప్లైంట్ ఇవ్వచ్చు, కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 20-30 మంది వచ్చి ఇవ్వకూడదా? వాళ్ళకొక న్యాయం మాకొక న్యాయమా? ఏసీబీ గారు ఇది మీరు ఒకరికొక రకంగా మరి వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది మీరు కరెక్ట్ కాదు. మీరు ఇవాళ అందరికీ మాట్లాడుతున్నారు. మీరు పద్ధతిగా మాట్లాడండి. మీరు ఈయన పద్ధతి తప్పితే మేము కూడా పద్ధతి తప్పే చేయవలసి వస్తుంది. అదేవిధంగా నా మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కేసు పెట్టాలని నేను పోలీస్ స్టేషన్ పోతే ఇవాళ ఏసీపీ గారు ఆయన మొత్తం కాంగ్రెస్ కార్యకర్తల లెక్కనే వ్యవహరించి మీరు ఎందుకు వచ్చారు ఇంతమంది, వస్తే ఒకరిద్దరు రావాలి, మేము కొడతాం, కేసులు పెడతాం, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని నానా బూతులు తిడుతున్నాడు ఏసీపీ గారు. మొత్తం కాంగ్రెస్ కార్యకర్త లాగానే వ్యవహరిస్తున్నాడు. అన్యాయం జరిగినప్పుడు ఎవరైనా మనం పోతాం, పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇస్తాం, చెప్పుకుంటాం. ఆ బాధ కూడా వినకుండా మీరు వెళ్ళిపోవాలని రూబాబు చేసి మొత్తం మమ్మల్ని బెదిరింపి భయాంభాంతులకు గురి చేస్తుంటే కేసులు పెడతామని. దయచేసి ఇలాంటి ఏసీపీ గారిని సస్పెండ్ చేయాలి. అనుచిత వ్యాఖ్యలు మాట్లాడుతుండు మా మీద, మేము కేసులు పెడతాం, బుధవార కొడతాం, ఆదివార కొడతామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి పై అధికారులకు కూడా మేము కంప్లైంట్ చేస్తామని కోరుకుంటూ ఇకనైనా
పోలీసుల పద్ధతి మారకపోతే మేము హరీష్ రావున కేటీఆర్ను తీసుకొచ్చి త్వరలోనే మరి సుంతా మహేందర్ రెడ్డి జగదీశ్వర్ రెడ్డి నాయకత్వాన పెద్ద ఎత్తున బహిరంగ ఇక్కడ ధర్నా కార్యక్రమం పెట్టుకుంటామని హెచ్చరిస్తూ అంటే భుజాలు నడుపుకున్నట్టు మేము మొన్న ప్రెస్ మీట్ పెట్టి అవినీతి ఆరోపణలు మీ పైన చేసాం, డబ్బులు వసూలు చేస్తున్న వ్యాపారస్తుల దగ్గరని అది నిరూపించే దమ్ము లేక చాతాక మమ్మల్ని అక్రమ కేసులు పెట్టించారు. మేము ఏ ఒక్క వ్యక్తి పేరు కూడా మేము ఎవరు తీసి ప్రెస్ మీట్ లో మాట్లాడలేదు. కానీ ఇప్పుడు చెప్తున్నా, గుర్తు పెట్టుకోండి, కొండపైన సీటాక్స్ వసూలు చేసే మీరు, కొండ కింద సీటాక్స్ వసూలు చేసే మీరు, పంచభూతులు నమ్ముకునే భరత్ గౌడ్, దాంతో పాటు ముఖ్య కాంగ్రెస్ నాయకులు బిచ్చపతి గౌడ్ గారు ఖబర్దార్ ఇప్పుడే హెచ్చరిస్తాను. యాదగిరిగుట్ట మున్సిపాలిటీ మొత్తం చూస్తా ఉన్నాం, అతలాకుతలమవుతా ఉంది. కేవలం వ్యాపారస్తులు బతకడానికి వస్తే వాళ్ళు అనేక విధాలుగా అధికార పార్టీ వాళ్ళు ఇబ్బంది పెడుతున్న సంఘటన పత్రికల ద్వారా మా పార్టీ అధ్యక్షుడు పత్రిక ముఖంగా ఒక వాక్ స్వాతంత్రం ఉంది కాబట్టి ఆ పత్రిక ప్రెస్ మీట్ పెడితే కేసులు పెడతా ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసమని మేము అడుగుతా ఉన్నాం. ఈనాడు నరేంద్ర మోడీ గారి గురించి అసెంబ్లీలో కూడా మాట్లాడిన వ్యక్తి ఈనాడు ఆలేరు ఎమ్మెల్యే గారు. మరి ఆయన మీద ఎన్ని కేసులు